నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు ఏపీ ఖమ్మం కార్పొరేషన్ డైరెక్టర్ అడుచుమల్లి శ్రీనివాస్ గారు. సార్ నమస్తే. నమస్కారం అండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిన్న మొన్నటి దాకా ఏదైతే కూటమి గవర్నమెంట్ తీసుకొస్తుందో అవన్నీ కూడా నేనే తెచ్చానని చెప్పి అంటున్నాడు. గతంలో మనం చూసుకుంటే గూగుల్ డేటా ఏ సెంటర్ అసలు నేనే స్టార్ట్ చేశాను, నేను స్టార్ట్ చేసిన తర్వాత ఇప్పుడు ఆ క్రెడిట్ చోరు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారని చెప్పి మాట్లాడుతున్నారు. అదే కాకుండా మిగతా ఎటువంటి అభివృద్ధి జరిగినా సరే అదంతా నేనే అని చెప్పేసి అంటున్నాడు. కానీ ఇప్పుడు రేపు గూగుల్ డేటా ఏ సెంటర్ స్టార్ట్ కాబోతున్న తరుణంలో ఈరోజు సాక్షిలో రాసిన రాతలు ఎలా చూడాలి సార్? మీరు సాక్షి టీవీ కానీ సాక్షి రాతలను కానీ చూసి నవ్వుకుని వదిలేయాలండి. అంటే వాళ్ళు ఏ వెర్షన్లో ఎంత వెనకబడి ఉన్నారో, ఏ రకంగా ఇంకా ఏడుస్తూ ఉన్నారో, ఏ రకంగా విషయం చింపుతున్నారో అనేటువంటి తెలుసుకోవడానికి పనిచేస్తుంది అది. అర్థమైందా? ఎందుకంటే అంత పాజిటివ్గానే ఉంటే అంత తీపి తినలేరు కదా, అప్పుడప్పుడు సూర్యకాయ బజ్జీ తినాలి కదా. వాళ్ళ రాతలు మీకు అలా చూస్తానికి ఒకవేళ నిజంగా పొరపాట్లు ఏమైనా ఉంటే కూడా అసలు ఆ పేపర్ పత్రిక చూస్తూ ఉండాలి రోజుని. చూస్తేనే వాళ్ళు ఏ వేడుపులు ఎడుతున్నారో వాళ్ళకి ఎంత బాగా కాలింది అనేటువంటి తెలుస్తుంది మీకు. అందులో రోదన ఎక్కువ ఉందనుకోండి, అది బాగా కాలుతుంది అనమాట, వాళ్ళకి డ్యామేజ్ ఎక్కువైపోతుంది అనమాట. ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ ఉంది, గూగుల్ డేటా సెంటర్ వస్తుంది అనగానే బాబోయ్ నీళ్ళు కరువు అయిపోతాయి, కరెంట్ ఎక్కువ లేకపోద్ది, ఒక్క చుక్క నీరు ఉన్నది ఎండిపోద్ది, ఉత్తరాంధ్ర అంతా కూడా కరెంట్ లేకుండా ఇదైపోతారు, రైతులు అందరూ రోడ్డు ఎక్కేస్తారు అని చెప్పేసి ప్రచారం చేశారు. తర్వాత ఇది పెద్ద గోడౌన్, ఇది అందులో ఏముందో కాపలా కూర్చుంటామో గోడౌన్ షట్టర్ వేసుకుంటామా అని కొంతమంది ఈ కోడిగుడ్డు బ్యాచ్. తర్వాత ఏమన్నారో ఇది మేమే తెచ్చాము అని మొదలెట్టాడు ఇతను నేనే ఎప్పుడో మాట్లాడాను అనగానే టకాల్మని వాళ్ళందరూ వాళ్ళని మార్చేసి మావాడు అప్పుడు తెచ్చాడు, మావాడు ఇప్పుడు మాట్లాడాడు, ఇప్పుడు అదానికి ఎప్పుడో రమ్మన్నాం మేము. యాక్చువల్గా అదాని డేటా సెంటర్కి చంద్రబాబు నాయుడు గారు భూములు ఇచ్చాడు, అతనికి డబ్బులకి ఇచ్చాడు భూములు చంద్రబాబు నాయుడు గారు 14-19 మధ్యలో. జగన్మోహన్ రెడ్డి రాగానే ఫ్రీగా ఇచ్చాడు, జగన్మోహన్ రెడ్డి రాగానే రద్దు చేసాడు. చంద్రబాబు నాయుడు గారు ఒప్పందాలన్నీ రద్దు చేశాడు, పీపీఎల్ రద్దు చేయనట్టుగా ఈ ఒప్పందాలన్నీ రద్దు చేశాడు. రద్దు చేసేసి చంద్రబాబు నాయుడు గారు 30 లక్షలకో 40 లక్షలకో కొన్ని ఎకరాలు ఇచ్చాడు అతనికి. దాన్ని రద్దు చేసి అతను ఫ్రీగా ఇచ్చాడు, అతను డేటా సెంటర్ పెట్టలేదు. అర్థమైందా మీకు? ఇతను లోకువా జగన్మోహన్ రెడ్డి ఎవరిని ఏం అనలేడు. ఇప్పుడున్న ప్రభుత్వమే అదాని ఏం అనలేదు, ఎందుకంటే మోడీ గారు వాళ్ళతో అతనికి సాన్నిధ్యం ఓపెన్గా చెప్తాను నేను. ఇందులో తప్పే ఉంది, అతనికి అదువు ఉంది, వీళ్ళకి అదువు లేదు, అయినా సరే వాళ్ళతో గొడవలు ఎందుకని ఊరుకుంటారు. ఇప్పుడు మన అందరు కాంప్రమైజ్ అంతకే కదా, వాళ్ళతో గొడవ ఎందుకు, మనం బాగుంటే చాలు, మన రాష్ట్రం బాగుండాలి, ఆ పెట్టుబడులు తీసుకురావాలి, అతను పెంట చేసిపోయాడు అంతా, దీన్ని సరి చేయాలి, ఇదే ఎయిమ్ మన వాళ్ళది. అందులో కొన్ని అవమానాలు సహిస్తారు, కొన్ని తప్పని పరిస్థితులు కొన్ని చేయాల్సి వస్తుంది, కొంతమంది ఎదవల్ని వదిలేయాల్సి వస్తుంది, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. దీన్ని మనం ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు ఆయన ఏ ఉద్దేశంతో రాష్ట్రం భవిష్యత్తు అభివృద్ధి దాని గురించి నడిపించుకుంటూ వెళ్తున్నాడో, నిధుల కొరత లేకుండా చూసుకుంటూ వస్తున్నాడో, దానికి మనం సహకరించడం అంటే నువ్వు ఆడుకొట్టు ఈడు కొట్టు, ఆడు మూసి ఈడు మూసి ఆడితో మాట్లాడుకో, వీటితో మాట్లాడుకుంటాం కాదు. ఎన్నికల్లో వాళ్ళని గెలిపించడానికి మనం ఎలాగైతే సహకరించామో ఇవాళ కూడా అలా సహకరించాలి. అర్థమైందండి? వీళ్ళు ఎలా మాట్లాడతారు, వాళ్ళ సొమ్మేం పోయింది, ప్రతిపక్షంలో ఉన్నారు, ఓడగొట్టిన మంచం కూడా ఏ మూల ఉంటాయేటి, దానివల్ల ఉపయోగం ఏముంది? ఇప్పుడు ఆ భూములు ఎలా లాగేసుకున్నారు, రైతులు పొట్ట కొట్టేస్తున్నారు. రైతులు పొట్ట ఎందుకు కొడతారు వాళ్ళు? 33,000 ఎకరాలు ఒక్క లాఠీ విరగకుండా, ఒక రక్తపు చొక్క విరగకుండా తీసుకున్న ఘనత చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది. ఇప్పుడు మళ్ళీ రెండో విడత కూడా ఎగబడుతున్నారు భూములు అక్కడ అమరావతిలో. ఇక్కడ ఎందుకని ఏం చేస్తాడు? లాజికల్గా మీరు అక్కడికి వెళ్ళి చూడక్కలేకుండా చెప్తాను నేను, అక్కడ ఎందుకని ఏం చేస్తాడు? ఒకవేళ భూ సేకరణ ఉందనుకోండి, 2013 చట్ట ప్రకారం 2.5 రెట్లు ఇచ్చి తీసుకుంటారు గవర్నమెంట్ వాల్యూ మీద. నువ్వు గవర్నమెంట్ భూములు ఉంటే తీసేసుకుంటారు. గవర్నమెంట్ భూముల్లో నువ్వు ఏదైనా ఇల్లు కట్టేసుకుని లేకపోతే నువ్వు అక్కడే చేసుకుంటా, నా భూమి ఉంటే ఎలా కుదురుతుంది? గవర్నమెంట్ భూములు తీసుకుంటారు. దానికి ఇంకా మానవత్వం దృష్టితో ఎవడన్నా ఎవరై స్వాధీనంలో ఉంటే వాళ్ళకి ఏదైనా పరిహారం ఇస్తేస్తారు. దాన్ని నువ్వు రెచ్చగొడితే వాళ్ళు నష్టపోతారు తప్ప, నువ్వు రెచ్చగొట్టి వాళ్ళందరినీ చెడగొడితే వాళ్ళు నష్టపోతారు. ఖచ్చితంగా మీలాంటి అభివృద్ధి నిరోధకులు ఉంటారు, కర్కోటకులు ఉంటారు, రాష్ట్రం ఏమైపోయినా పర్లేదు అనుకునే
అల్లరి చిల్లర బ్యాచ్ ఉంటారు. మీకు అక్కడ సమస్య అక్కడ పెంట అవ్వాలి. మీ ముడ్డి పగిలినా కానీ దాన్ని సిద్ధపడి వస్తారు మీరు. అక్కడ పెంట రచ్చ అవ్వాలండి. అటువంటి వాళ్ళకి కాళ్ళు చేతులు కట్టి లోపల పడతారు. ఇప్పుడు 144 సెక్షన్ కనిపిస్తే కాల్చివేత కూడా పెట్టాలి. 144 సెక్షన్ అంటే అదే దాని అర్థం. 144 సెక్షన్ అంటే నలుగురు గుమ్ము కొడితే కొట్టడం అది కాదు. 144 సెక్షన్ అంటేనే అందులో కొంచెం తీవ్రమైనది ఏంటంటే షూట్ ఎట్ సైట్, కనిపిస్తే కాల్చివేత. అంత తీవ్రంగా ఉండాలి వెళ్తాడు ఈ బ్యాచ్ తోటి. అసలు రైతులు ఎవడో కూడా గొడవ చేసి చంద్రబాబు నాయుడు గారికి అర్జీ పెట్టుకుంటే ఆయన చెప్పిన మాట వినే రకం, ప్రజల పట్ల బాధ్యత కలిగిన వ్యక్తి. నీకు మళ్ళీ ఇంట్లో పడుకుని ఎవడో సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాడు పనికి మాలినోడికి అప్పచెప్పి నువ్వే మేనేజ్ చేయను, ఆడెవడో మళ్ళీ మేనేజ్ చేస్తానికి ఆడే పరిపాలన ఇచ్చాడు 5 ఏళ్ళు జగన్ ఇంట్లో పడుకుంటే. అలాంటి దద్దమ్మలకి మనం ఓట్లేసి గెలిపించుకున్నాం. మరి కర్మ వాళ్ళ కొడుకు డిజిటల్ డేవిల్స్ లాగా అందరమే విషయంగా వస్తా వీళ్ళు భలేగా అమిరింది వాళ్ళకి. ప్రజలకి అంతా వీళ్ళు ఎంత రెచ్చిపోయి చేస్తే మరి 2 ఏళ్ళు అయినా కానీ వాళ్ళు ముడ్డి పగలగొట్టి ఇంకా రోడ్డు మీద తిరుగుతున్నారు, వాళ్ళు ఎంత స్టైల్ చేసుకుంటా అని బాధపడుతున్నారు జనం. మన తప్పదు, మన చట్ట ప్రకారం పోయేవాడికి ఎన్ని ఆటంకాలు బాధలు అసహనం ఉంటుంది, కొన్ని ఎదుర్కోవాలి తప్పదు. శాస్త్ర ప్రకారం వెళ్తే కోతిపిల్ల పడుతుంది, మరి మనం భరించాలి, చూసుకోవాలి. శాస్త్రం చూసుకుని మొదటి రాత్రికి వెళ్తే కోతిపిల్ల పుట్టిందంట సామెత ఉండే ఉంది, మనం భరించాలి, ఏం చేస్తాం. అంటే ఇదే రకంగా వీళ్ళు అమరావతి దగ్గర కూడా ఇలానే రెచ్చగొట్టి చాలామంది భూములు ఇవ్వకుండా ఆపినా మీరు ఇందాక అన్నట్టు ఖచ్చితంగా తర్వాత చిలకకి చేతిలో పెట్టినట్టుగా అన్ని తీసుకొచ్చి పెట్టి వాళ్ళకి అర్థం చేసుకున్నారు. ఏమండి ఇవాళ వ్యవసాయం అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడో దండగ అన్నాడని యథాప్రచారం చేశారు వీళ్ళు. వ్యవసాయం నిజంగా దండగా గుండె చేసి చెప్పమండి భలే ఉందని ఎవడన్నా. రైతులు ఎప్పుడు ఘోషే కదండి పాపం. ఈ రైతుల గురించి మాట్లాడి దొంగనా కొడుకులు ఎవడో కూడా రైతు దగ్గరికి వెళ్ళి బేరం ఆడకుండా ఏది కొండ నేను కొంటాను, అందుకని నేను మాట్లాడగలుగుతాను దమ్ముగాను. ఎందుకంటే రైతుకు సంబంధించిన పూలు పళ్ళు కాయలు ఏదైనా కూరగాయలైనా సరే ఆడు ఎంత చెప్తే అంత కొంటాను. ఆ రైతా బ్రోకరా అమ్ముకునేవాడు వెండరా వీడు కొంటనే కదా ఆడు రైతు దగ్గర కొంటాడు. డిమాండ్కి వెళ్ళిపోతుంది, మనం ఎంత చెప్తే అంత కొనుక్కుంటున్నారంటే వాడు రూపాయి ఎక్కించి కొనుక్కుంటాడు. రైతుకు సంబంధించిన వస్తువు ఏదైనా సరే అదే మీరు షాపింగ్ మాల్కి వెళ్తారు, వీటికి డాటా ఉండే డీమార్ట్లు ఇలాంటి వాటికి విజేతలు ఇలాంటికి వెళ్తారా, మూసుకుని నిలబడి దొప్పించుకోవాలి అందులోని అన్ని నిలబడి లైన్లో నిలబడి బిల్లు ఇస్తాను కూడా ముష్టి అదవల్లాగానే బిల్లు ఇవ్వటం డబ్బులు ఇవ్వటం ముట్టోళ్ళ నిలబడాలి లైన్లోని. సిగ్గులేదా? రైతు బజార్కి వెళ్ళి రైతులకో లేకపోతే షాపులకి వెళ్ళి రైతులు ఎక్కడ ఉంటే అక్కడ అమ్ముతుంటే వాళ్ళు రూపాయి 10 రూపాయలు పెట్టుకుని దమ్ము లేదా మీకు? ప్రతి ఊరు రైతుల గురించి మాట్లాడతారు. ఈ రైతుల గురించి మాట్లాడి ఎదవన్నారు ఎదలు ఎవడన్నా సరే రైతుకు ₹1 10 రూపాయలు పెట్టుకున్నాడు ఎవడన్నా. ఎగబడి మాత్రం షాపింగ్ మాల్స్కి వెళ్ళి కొంటారు ఆ పిజ్జాల గిజ్జలు గడిది గుడ్లు అన్నీ అదో కోళ్ళు చెప్తారు వీళ్ళంతానే. నేను కొంటానండి అలా. నీకు ఎలా కిట్టుబడవద్దు అంటే నేను అలా కొంటాను కాబట్టి చెప్తున్నాను నేను. నీకు ఎలా వర్కౌట్ అవుతాయి బాబు అని చెప్పి ఎక్స్ట్రా ఇస్తాను కూడా నేను ఇచ్చేది. దానివల్ల కొంపలు ఆడికేదో వచ్చేది వైభవం, వాళ్ళకి ఒక ధైర్యం ఆత్మవిశ్వాసం వస్తుంది. అలా 10 మంది చేస్తే 10 మందికి వాళ్ళకి ఆ వృత్తిలోంచి బయటకు పారిపోకుండా ఉంటారు కదా. రైతులందరూ చేస్తాం మానేస్తే ఏమైపోతామండి? తిండి దొరకదు మనకి. అంటే ఇదే అమరావతి రైతుల్ని నానా హింసలు పెట్టి గర్భిణీ స్త్రీలను కూడా చూడకుండా చెప్తారు రైతుల గురించి వీళ్ళు మాట్లాడుతున్నారు. వీళ్ళ హయాంలో ధాన్యం రైతులకి ముక్కేసి కళ్ళు మూసుకోవాలి, ఆవిడ ధాన్యం వేసేసి ఆడ ఇష్టం ఎప్పుడు వేసి పడితే 6 నెలలు బట్టి డబ్బులు ఇస్తాను. అసలు దారిలో తీసుకోవడానికే ధాన్యం తోలడానికే. ఇప్పుడు సపోజ్ మీ ఊరు ఇక్కడ ఉందనుకో ఇంకో చోట ఎక్కడో ఇచ్చుకోడు, మీరు ఇక్కడి నుంచి ఆడ పట్టుకెళ్తాను కిరాయి, అక్కడ ఒక రోజు ఆపితే మళ్ళీ డెమరేజ్, ఆ కిరాయి కూడా ఎక్స్ట్రా అడుగుతాడు డబ్బులు ఒక రోజు అక్కడ వెయిట్ చేయాలంటే. అసలు చాలా నలిగిపోయారు రైతులు. ఈ ముండా కొడుకులు మాత్రం బాగుపడ్డారు అందరూ మధ్యలోని. కొంతమంది అధికారులు కూడా బాగుపడ్డారు వీళ్ళతోటి. ఇదేదో బాగుంది, ఈడు ఉంటే ఈ దొంగోడు ఉంటే మనం ఇలా దొంగతనాలు చేసుకోవచ్చని ఆడిని ప్రేమిస్తూ ఉంటారు వీళ్ళు. మంచి కొరడానికి నూనె వేసి కొట్టాలి, ఆర్మలు తెలకుండా తొట్లు కనపడకుండా దెబ్బకి దారిలో వస్తారు. ఇవన్నీ మనం చేయలేము. చంద్రబాబు గారు ఒప్పుకోడు ఇలాంటివన్నీ. పద్ధతి ప్రకారం పొండరు బాబు అంటాడు. అని చేత కొంచెం అసహనం ఉంటుంది అందరికీ. అంతే తప్ప ఎప్పటికైనా చివరికి ఎప్పుడు కూడా ఈ మంచితనమే గెలుస్తుంది. ఈ పురాణాలు చూసినా ఇతిహాసాలు చూసినా పూర్వకాలంలో సినిమాలు చూసినా కథలు చూసినా నవలు చూసినా కాల్పనిక సాహిత్యంలో చూసినా
చివరికి మంచిదే విజయం, అంతిమ విజయం నిజం గెలుస్తుంది అనేటువంటిది మనం చరిత్ర చెప్పిన సత్యం. అప్పుడు తాత్కాలికంగా ఈ దుర్మార్గం, దౌర్జన్యం, రౌడీయిజం తాత్కాలికంగా అట్రాక్షన్ ఉంటుంది. అంతిమంగా ఎప్పుడైతే శాంతి సహనం ఎవడైతే ఉన్నాడో వాళ్ళే గెలుస్తారు. వీళ్ళు ఎన్ని అబద్ధాలు మాట్లాడినా, ఈ భూముల గురించి ఎన్ని మాట్లాడినా, డేటా సెంటర్ అనేటువంటి అక్కడ లాంచ్ అవుద్ది. అల్టిమేట్గా కొన్నాళ్ళు పోయిన తర్వాత ఉద్యోగాలు ఎంజాయ్ చేసినప్పుడు ఇవన్నీ పోతాయి, కొట్టుకుపోతాయి. మీకు హైటెక్ సిటీ పెట్టినప్పుడు వాళ్ళు బాబు అంతకని ఎక్కువ వేసాడు. పి జనార్దన్ రెడ్డి, రాజశేఖర రెడ్డి అందరూ ఏడ్చినట్టు ఉన్నారు. ఇవాళ మేమే పెట్టామంటారు, మేమే పునాదులు అయ్యేసాం, చంద్రబాబు ఏం కాదు సిగ్గు లేకుండా చెప్తారు మళ్ళీ వాళ్ళు. ఇలాంటివి అనమాట. రేపు డేటా సెంటర్ గురించి అయినా అలాగే ఉంటుంది. అమరావతి గురించి అయితే మాత్రం ఇది నేనే కట్టానని అంటానికి శుద్ధుడు, కానీ ఎందుకంటే ఇతను దుర్మార్గం అంతా 5 ఏళ్ళు వాళ్ళు పోరాటం చేశారు కదా, అది కళ్ళకు కట్టినట్టు అందరికీ మర్చిపోరు కాబట్టి ఇంకా అది మాట్లాడలేదంటే అమరావతి నేనే కట్టించాను అందులో. అయితే గతంలో కూడా మనం చూసుకుంటే సార్, ఏదైనా ప్రారంభోత్సవాలు జరుగుతున్నాయన కానీ అక్కడ పైపులు తగలబడ్డాలు కావచ్చు, లేదంటే తోటలు తగలబడ్డాలు కావచ్చు, ఇలాంటివి చాలా చూసాం. రేపు ఇక్కడ గూగుల్ డేటా ఏ సెంటర్ స్టార్ట్ అయ్యే దగ్గర కూడా ఏదో జరగబోతుందని చెప్పి కొంత చర్చ అయితే నడుస్తుంది. అది కాక జగన్మోహన్ రెడ్డి లేడు ఇక్కడ. సో దాని గురించి అదేనండి, ఇప్పుడు వీళ్ళ విషయంలో చాలా సేపు ఒకడో ఇద్దరు ఒకటి రెండు ఇన్సిడెంట్లు ఏం చేయాలంటే, ఒక పెద్ద స్థాయి కారుమూరి నాగేశ్వరరావు లెవెల్ లీడర్కి మోకాలు చెప్పులు తీసేయాలి, అప్పుడు దారిలోకి వస్తారు. మాజీ మంత్రికే మోకాలు చెప్పులు తీస్తారు బాబు వీళ్ళని. రాజశేఖర రెడ్డి అన్న వీళ్ళందరూ చేసి పనులు అయ్యే చేసేవారు. రాజశేఖర రెడ్డి ఏం చేశాడు, పరిటాల రవీంద్రని లేపించేసాడు. యాక్చువల్లీ పరిటాల రవీంద్రకి రాజశేఖర రెడ్డికి వైరం లేదు. రాజశేఖర రెడ్డి వాళ్ళ నాన్న రాజారెడ్డికి పరిటాల రవి అంటే చాలా ఇష్టం. ఎందుకంటే జేసీ దివాకర్ రెడ్డి వాళ్ళకి వ్యతిరేకంగా వాళ్ళు ఉండేవారు, వీళ్ళు సపోర్ట్ చేసి వాళ్ళకి అంత ప్రేమగా ఉండేవారు. కానీ అతను ఎందుకు తీసాడు, ఒక్క పరిటాల రవీందర్ లాంటి లేపేస్తే మిగతా వాళ్ళందరికీ షాక్ దిగ్భ్రాంతి గురైపోయి ఓరు బాబు ఆడనే లేపేశారు, మనం తట్టుకోలేమని సరెండర్ అయిపోతారు. అది జరిగింది. ఇప్పుడు ఆ జగన్మోహన్ రెడ్డి ఏం చేయడు, ఎలక్షన్ ముందు వాళ్ళ చిన్నాన్ని లేపించేసాడు. మిగతా వాళ్ళు వాళ్ళ చిన్నాన్ని లేపేయాడు బాబు మనం ఎంత అనుకుంటారు కదా, వాళ్ళ పార్టీ వాళ్ళే, మన బయట వాళ్ళు కాదు, ఆ పార్టీ వాళ్ళు నోరు మూసుకు పడి ఉంటానికి. బయట శత్రువులు మాట పక్కనట్టండి, వాళ్ళ సొంత పార్టీ వాళ్ళు కూడా ఎదురు తిరగకుండా వాళ్ళు చిన్నాన్ని లేపేయాడు బాబు మనం పడించుకుంటాడు, మళ్ళీ లేపేస్తాడన్న. అందుకని విజయసాయిరెడ్డి వాళ్ళు కూడా కోపం వచ్చడం దిగమింగుకున్నారు తప్ప ఓవర్ యాక్షన్ చేయలేదు ఎవడన్నా. ఆటోమేటిక్గా ప్రత్యర్థి పార్టీ వాళ్ళు కూడా సైలెంట్గా ఉన్నారు. అరెస్ట్ చేయడం అందరినీ కొట్టాడు, ఒక్క చంద్రబాబు గారిని తప్ప అందరినీ కొట్టాడు. అరెస్ట్ అయిన వాళ్ళని అందరినీ కొట్టించాడు. వాళ్ళు చెప్పుకోరు బయటికి వచ్చి. కాబట్టి అలా ఒకళ్ళకిద్దరికి వీళ్ళు కూడా ఇవ్వాలి కోటింగ్, ఫుల్ సైజ్ కోటింగ్ ఇచ్చేయాలి. పోలీసులు కొట్టినంటే మనుషులు పెట్టి కొట్టించేయాలి, అప్పుడు దారిలోకి వస్తారు. సార్ రేపొద్దున గూగుల్ డేటా సెంటర్ ఖచ్చితంగా 100 6 అయినా సరే ఖచ్చితంగా ఓపెన్ చేయబోతున్నారు, జరగబోతుంది. ఓపెన్ అయిన తర్వాత మళ్ళీ వచ్చి క్రెడిట్ నాదే అని చెప్పి మళ్ళీ బ్యాచ్ స్టార్ట్ అయిపోద్ది అని చెప్పి అనుకోవచ్చు అంటారు. మీకు అప్పుడు అందరు చేయంటారులేండి, పర్లేదు ఆడ అనాలి. అలాగా మీకు ఒకటండి, కొన్ని మంచి పనులు చేసేటప్పుడు ఒక చిన్న చిన్న పొరపాట్లు చేసినా పర్లేదు. ఒక మంచి పని చేస్తున్నాం, వీడు అడ్డున్నాడో 2 పీకి పక్కకు తోసేయటం తప్పేం కాదంటున్నాను. సో చూద్దాం సార్, ఖచ్చితంగా ఏదైతే గూగుల్ డేటా సెంటర్కి సంబంధించి మొన్నటిదాకా అసలు అది వేస్ట్ గోడం అని చెప్పేసి అన్నవారు, లేదు అది మేమే తెచ్చామని చెప్పేసి అన్నారు. ఇప్పుడు మళ్ళీ రైతులను నెచ్చగొట్టేటువంటి ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. బట్ ఎక్కడ కూడా వాళ్ళు ఫలించే అవకాశాలు తెలియదు. సో చూద్దాం సార్ ఏం జరగబోతుందో. నమస్తే సార్. నమస్కారం. Please subscribe to Leo News for more videos.